జిల్లా వ్యాప్తంగా సుమారు 40 గ్రానైట్ క్వారీలున్నాయి. రోడ్డు కంకర క్వారీలు 80 వరకు ఉన్నాయి. ఈ వ్యాపారంలో అధిక లాభాలు ఉండడంతో జిల్లాలో కొత్తగా అనుమతి కోసం మరికొన్ని దరఖాస్తులు కూడా వచ్చినట్లు సమాచారం. అందులో గ్రానైట్ 19, కంకర క్వారీలు 24 పెండింగ్లో ఉండగా ఇటీవల తీసుకొచ్చిన నూతన పాలసీతో పాటు వాటి అనుమతులు రద్దయినట్లు తెలుస్తుంది. గతంలో తహసీల్దార్లు ఇచ్చిన ఎల్ఓసి లీజులు మంజూరుతోనే ఇప్పటి వరకు ఆయా వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. కాగా ఇటీవల ప్రభుత్వం నిర్దేశించిన 250 కోట్లను దృష్టిలో పట్టుకున్న అధికారులు సంబంధిత అధికారుల సమన్వయంతో ఆదాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అందుకే పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ అనుమతులతో వేలంపాట వేసి అనుమతులు ఇవ్వాలని శాఖ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలోని పర్యావరణ అనుమతులు లేకుండా గ్రానైట్ కంకర క్వారీలు విరివిగా కొనసాగుతున్న సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మామూళ్లకు అలవాటు పడి పట్టించుకోవడం లేదని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. సుమారు 160 క్వారీలకు అనుమతులుండగా ప్రభుత్వానికి 40% ఆదాయం మాత్రమే సమకూరుతుండడం విడ్డూరంగా గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే క్వారీలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాయు, శబ్ద, భూ, ప్రజా జీవన, పర్యావరణ, సామాజిక, ఆర్థిక అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించిన తర్వాత కలెక్టర్ ఆమోదిస్తేనే ఆ శాఖ క్వారీలకు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. కానీ క్వారీల యజమానులు ఇవేమీ పట్టించుకోకుండా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖ అధికారులను మచ్చిక చేసుకోవడం వల్లే తమ పనులకు ఎటువంటి ఆటంకం చేసుకుంటున్నారని, అందుకే అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న క్వారీలలో ఎక్కువ శాతం గ్రానైట్ కంకర్ను అధికంగా వాడడం పరిపాటి. అందుకు ప్రతిరోజు కొందరు వ్యక్తులు అనధికారంగా సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాగా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారుల అనుమతులతో నడవాల్సిన క్వారీలు కొన్ని జిల్లాల్లో అనధికారికంగా నడుస్తున్నాయనే ప్రచారం ఉంది. ఇందులో జిల్లాలోని ఆయా మండలాల వారీగా పరిశీలిస్తే సుమారు సూర్యాపేటలో 11, చిలుకూరులో 11, కోదాడలో 10, చింతపాలెం 11, మఠంపల్లి 35, మేళ్లచెరువు 19, తిరుమలగిరి 2, పెన్పహాడ్ 3, మోతే 1, మునగాల 12, గరిడేపల్లి 14, జాజిరెడ్డిగూడెం 4, నేరేడుచెర్ల 1, ఆత్మకూరు 1, అనంతగిరి 6, పాలకవీడు 2 తదితర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా క్వారీలను సరఫరా చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లోనే వెల్లడైనట్లు సమాచారం. గ్రానైట్ కంకర క్వారీలలో అక్రమార్కుల అనుమతులు లేకుండా జిలెటిక్స్ పెట్టి కొండలను చీల్చుతుండడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పెద్ద చిన్న తరహా రాళ్లు ఎక్కడ పడతాయోనని పొలాల్లో పనిచేసే రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రహదారుల వెంబడి ఉన్న కొండలు, గుట్టలు పేల్చే సమయంలో కాంట్రాక్టర్లు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టడం లేదు. దీంతో ప్రజలు, ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ పారిపోతున్నారు. వీటి కోసం వాడే జిలెటిన్ స్టిక్స్ నిషేధించినప్పటికీ కాంట్రాక్టర్లు వాటిని విరివిగా ఉపయోగిస్తున్నారనే ప్రచారం సాగుతుంది. పర్యావరణానికి విఘాతం కలిగించే జిలెటిన్ స్టిక్స్ వాడుతూ అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపై కొరడా జులిపించాలని ప్రజలు, పర్యావరణవేత్తలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఆదేశానుసారం క్వారీల నిర్వహణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించాం. ప్రజా వేదికలో ప్రజలు అర్థం చేసుకోవాలి. అనుమతుల కోసం ఎవరూ ముందుకు రావట్లేదని రఘునందన్ రెడ్డి, మైనింగ్ ఏడీ అధికారి నిర్ధారించారు.